హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో అయితే మా ఊరి వనభోజనాల స్పెషల్ నాటుకోడి ఫ్రైని అయితే మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా ఈజీగా మనం వంటింట్లో ఉండే ఉప్పు కారం ధనియాల పొడితోనే చాలా ఈజీగా చాలా సింపుల్గా రెసిపీని అయితే చేసి చూపిస్తాను. మరి లేట్ చేయకూడదు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే ఒక నాటుకోడి మొత్తం తీసుకొని డ్రెస్సింగ్ చేయించేసి మొత్తం ఈ సైజు ముక్కల్లాగానైతే కట్ చేయించుకున్నాను. మీడియం సైజ్ ముక్కల్లాగానైతే కట్ చేయించుకునేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్లోనైతే ఆల్రెడీ అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసుకుంటే మనకేంటంటే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. మనమైతే మిగతా అయితే ఫ్రై చేస్తాం కాబట్టి అందులో మిగతా అయితే ఉడికేసిపోతుంది. ఇక లేట్ చేయకుండా అయితే మనకు ఫ్రై సరిపడానైతే ఒక బాండి అయితే పెట్టేసేయండి. బాండి పెట్టేసేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి. వేసేసేసి ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసేసి వేసేసేసి దూరగానైతే ఉల్లిపాయలు దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేయండి. వేసేసేసి మొత్తం కలగలిపేసేయండి. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే మీడియంలో పెట్టేసేయండి. మీడియంలో పెట్టేసేసి మనం అయితే ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసేయండి. వేసేసేసి ఒకసారి అలా కలిపేసేసి మూత పెట్టేసేసి మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు అయితే ఆయిల్లోనైతే బాగానైతే ముక్క అనేది ఫ్రై అయితే కావాలి. ఓ 5 నిమిషాలు అయితే మనమైతే ముక్కలనైతే ఆయిల్లోనైతే మాడిపోకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల కారం వేసేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేయండి. వేసేసి ఒకసారి కలగలిపేసేయండి. ఉప్పు కారం వేసేసి ఒకసారి కలగలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు అయితే మాడిపోకుండా మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ వదిలేసేయండి. ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పట్టేస్తుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసేసేసి ఒకసారి కలిపేసేసి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేయండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసేసేసి మళ్ళీ ఒకసారి కలగలిపేసేయండి. ఒకసారి కలగలిపిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ ధనియం పొడి వేసేయండి. వేసేసేసి ఒకసారి మళ్ళీ కలగలిపేసేసి మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. మనకైతే మసాలా అనేది బాగా పట్టేస్తుంది. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత మూత తీసేసేసి కొంచెం కొత్తిమీర వేసేయండి. వేసేసేసి ఒకసారి కలగలిపేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేయండి. మనకైతే నాటుకోడి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నాటుకోడి ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. చూసారు కదా, నాటుకోడి ఫ్రై ఇదైతే మా ఊరి వనభోజనాల స్పెషల్ నాటుకోడి ఫ్రై. ఇది చాలా ఈజీగా మన వంటింట్లో ఉండే ఉప్పు కారం ధనియాల పొడితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా అయితే ఈసారి ఎప్పుడైనా నాటుకోడి తెచ్చినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. మరి ఈ నాటుకోడి ఫ్రై రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ కోరని వచ్చి ఉంటే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.